ఇంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టైంలో కూడా కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. మరి ఆ నినాదంతోనే ఇప్పుడు మున్సిపల్లో కూడా అడుగు పెట్టారనుకోవచ్చా? లేదండి, ఒక చిన్న విషయం చెప్తాను. కాంగ్రెస్ అనేది అన్ని వర్గాలను కలుపుకొని పోతుంది. కేవలం ముస్లిమ్స్ అని కాదు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్కి, సాయి, హిందూస్ అందరినీ, మెజార్టీగా హిందూస్ ఉన్నాం, కరెక్టే, అది తప్పులేదు. అన్ని వర్గాలని ఇప్పుడు కాదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అది, ఎక్కడ తేడా రాలేదు. ఇవాళ తేడా వచ్చింది బీజేపీలకు. అది ఎలా అంటే చెప్తాను. కామారెడ్డి ఎమ్మెల్యే ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లో ఇంటింటికి వెళ్ళి మీ కాలు మొక్తాను, నేను ముస్లింలకు యాంటీగాను, నా మున్సిపాలిటీలో అందరినీ గెలిపించండి అడుగుతున్నారు. మొక్కాలే కాలు, మేము కూడా అదే కోరుకుంటున్నాం. ముస్లింల కాలు మొక్కాలి, తప్పు లేదు. హిందువుల కాలు మొక్కాలి, క్రిస్టియన్ల కాలు మొక్కాలి. ఇవాళ ఓట్స్ వచ్చినాయి, ఓటింగ్ వచ్చిందని చెప్పేసి ఇవాళ మీరు కాలు మొక్కుతూ ఉన్నారు. తర్వాత వాళ్ళని టెర్రరిస్టులు అంటారు, తర్వాత వాళ్ళని మీరు దొంగలు అంటారు, వాళ్ళ భారతదేశం నష్టం. మరి అటువంటప్పుడు ఇగో చూడండి లేటెస్ట్ వీడియో. बारे में कुछ बताना चाह रहा हूँ। मैं ये कामारेड्डी आवाम के एमएलए हूँ, एक धर्म का नहीं तो एक रिलीजन का, एक कास्ट का एमएलए नहीं हूँ। मैं 60,000 वोट से जिए तो भी मैं 60,000 आदमी को एमएलए नहीं हूँ, पूरा मिलके 2,60,000 वोटर का एमएलए हूँ। అవసరానికి వాడుకునేటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు. సదా ముస్లిమ్సే కానీ, భారతదేశ పౌరులు ఎవరైనా సరే, క్రిస్టియన్సే కానీ, నా హిందువులే కానీ, ఎవరినైనా సమానంగా చూసే పార్టీ. కేవలం ఓటర్లకే కాకుండా వాళ్ళ సంక్షేమాన్ని పట్టించుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అరవింద్ గారు కానీ, రాకేష్ రెడ్డి గారు కానీ, రూరల్ ఏరియాలో మొత్తము నేను చూసాము, ముస్లింల కాలు కొట్టుకుంటా ఉన్నారు. వాళ్ళు నమ్మతలేరు వీళ్ళని. ఎందుకనంటే ఇవాళ ఓటు వేయించుకొని మళ్ళీ రేపు వాళ్ళని టెర్రరిస్టులు అంటారు. నేను ఒక విషయం చెప్తానండి, ఈ భారతదేశంలో వాళ్ళు కూడా చాలా కీలకమైన రోల్స్ ప్లే చేసి వాళ్ళు మన అంతర్భాగం. వాళ్ళు భారతదేశ ప్రగతిలో వాళ్ళు ముస్లిమ్స్ అనే వాళ్ళు అందరూ కూడా సాక్రిఫైస్ చేశారు. ఎవడో టెర్రరిస్ట్ ఉంటే నువ్వు వాడిని పట్టుకొని అని అనాలి. మీదే కదా గవర్నమెంట్ ఉంది, టెర్రరిస్ట్ ఎవడో పట్టుకోండి. అంతేగాని ఇక్కడ పాండా అమ్ముకున్నట్టయినని పంక్చర్ చేసేటోళ్ళని. హైదరాబాద్కు పట్టిన దళిద్రం ఏందనంటే ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, ఇక స్టార్ట్ చేస్తారు చూసుకోండి. ఇక అందరు దిగుతారు నార్త్ నుంచి, వీళ్ళంతా మతతత్వవాదులంతా ఇక్కడ అన్నదమ్ములాగా కలిసి బతుకులంటే ముస్లిమ్స్ల మధ్య, హిందువుల మధ్యలో చిచ్చు రేపుతారు. మళ్ళా తర్వాత ఎలక్షన్స్ టైమ్స్ వచ్చే వరకు ఇంట్లోకి వెళ్ళి బతలాడతారు, మీకు ఏ పనున్నా చేస్తాము అని ముస్లింలని, క్రిస్టియన్లని బతలాడతారు. బతలాడాలి, కాలు కూడా మొక్కాలి వాళ్ళని. వాళ్ళు కూడా తెలుసుకోవాలి, ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ముస్లిమ్స్కి, హిందూస్కి, క్రిస్టియన్స్కి అందరినీ సమానంగా చూస్తామని తెలుసుకోవాలి. జరగబోయేది ఇదే, మీరు రాసి పెట్టుకోండి. రాబోయే జూన్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆ ఎలక్షన్స్ల లోపు ఇప్పుడు రేపు 13 తారీఖు ఎలక్షన్స్ అయిపోగానే, ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ జిల్లాలో అయిపోగానే ఇంకా వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు ప్లాన్. ఓకే, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం. మరి దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడదాము. మీరు మానిటరింగ్ కమిటీ మెంబర్గా కూడా మరి పనిచేశారు ఈ మున్సిపల్ ఎలక్షన్స్కి దానికి సంబంధించి. అలాగే రేపు జిహెచ్ఎంసీకి కూడా సేమ్ ఇదే ప్లాన్తోనే కాంగ్రెస్ వెళ్ళబోతుంది అనుకోవచ్చా? తప్పకుండా మా నాయకులు, పెద్ద నాయకులు అందరూ కూర్చొని, మా పిసిసి ప్రెసిడెంట్ గారు, సీఎం గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా సీనియర్ నాయకులు, పెద్ద పెద్ద పర్సనాలిటీసు, వాళ్ళంతా కూర్చొని మాట్లాడి ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో ఈ 3 కార్పొరేషన్స్ ఏవైతే కొత్తగా వచ్చినాయో 3టికి 3 మేము కైవసం చేసుకోబోతా ఉన్నాం.